ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి చేస్తున్న నిరాధారమైన ఆరోపణలపై ఆలూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుంటే చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేయటం ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి దిగజారుడు రాజకీయాలు మాటలు అరాచక రాజకీయాలకు నిదర్శనీయమని ఆమె ఖండించారు. నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన కేవలం 5 నెలల్లోనే 280 కోట్ల భారీ నిధులతో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడుస్తుంటే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి చూసి తట్టుకోలేక కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆలూరు పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకు రోడ్లు మాత్రమే వేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా కూడా సీసీ రోడ్లు వేస్తారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారాని. అది అందరికీ తెలుసండి విరూపాక్షి గారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారానే సీసీ రోడ్లు వస్తాయి, ఆర్ఎండ్బి ద్వారా కూడా బీటీ రోడ్లు వస్తాయి, అలాగే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా బీటీ రోడ్లు వస్తాయి. కానీ ఇక్కడ జరుగుతోంది ఏ డిపార్ట్మెంట్ ద్వారా అని కాదు, రోడ్లు వస్తున్నాయా లేదా అని మీరు తెలుసుకొని మాట్లాడాలా. మనకు ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు రాకపోతే మన వీధులలో ప్రజలకు డ్రైనేజీలు ఏ విధంగా చేయగలుగుతాము, సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేయగలుగుతాము? మరి అదే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని గత మీరు 15 సంవత్సరాలుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా మీరు పనిచేశారు కదా. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అప్పుడు, అలాగే ఇక్కడ మీరు అప్పుడు జెడ్పీటీసీగా కూడా ఉన్నారు కదా. మరి మీరు కూడా అదే ఎన్ఆర్జీఎస్ ద్వారానే మీరు ఎందుకు రోడ్లు వేయించలేకపోయారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రోడ్లు కావాలి, ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చాయా, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చాయా, మనకు ఆర్ఎండ్బి ద్వారా వచ్చాయా, ఏ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యం కాదు. మీరు ఎందుకు ఎన్ఆర్జీఎస్ ద్వారానే ఫండ్స్ ఎందుకు తేలేక రోడ్లు వేశారని చెప్పేసి అడుగుతున్నాం. సీసీ రోడ్లు అవసరం లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. మరి మీ ఇంటి ముందు సీసీ రోడ్డు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా వేయలేదా విరూపాక్షి గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. విరూపాక్షి గారు ఇలా తెలియకున్నట్లుగా మాట్లాడొద్దండి. మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే వేదవతి గురించి కూడా ఆయన మాట్లాడారు. వేదవతిని ఎవరండి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో భూమి పూజ చేసి ఆ రోజు 200 కోట్లు ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఇక్కడ మేగా ఇండస్ట్రీస్ వాళ్ళు వర్కులు కూడా స్టార్ట్ చేశారు. కానీ తరువాత వచ్చిన మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును కూడా ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. కానీ మీకు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అభివృద్ధి మీద ఏవి గుర్తుకు రావు. మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఇలాంటివన్నీ గుర్తొస్తాయా విరూపాక్షి గారు మీకు? మీరు అప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ మాకు వేదవతి కావాలి అని చెప్పి అడిగి తీసుకురాలేకపోయి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు వేదవతిని మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ రెడీ చేసి మళ్ళీ ప్రాసెస్ కూడా చేస్తా ఉన్నారు. తొందరలోనే అది వేదవతి ప్రాజెక్టు కూడా మా కూటమి ప్రభుత్వంలోనే కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారికి కర్నూలు జిల్లాలో ఈ మన పశ్చిమ వెస్ట్ ప్రాంతమంతా అంటే ఎంతో గతంలో ఉన్న నాయకులు మీ వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన ఆలూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఎన్నో లక్షల కోట్ల ఫండ్స్ తో ఈ రోజు వేదవతిని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఇన్ఛార్జ్ అయిన తరువాత మన వెనకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ఛార్జ్ అయ్యి 6 నెలల లోపలనే ఎంతో అభివృద్ధి జరుగుతోంది. అంత కావాలనుకుంటే మీరు ప్రెస్ వాళ్ళ ముందు మైకుల ముందు కాదు మాట్లాడేది, మీరు రండి కలిసి వెళ్దాం, నేను చూపిస్తా ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని. గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆలూరు నియోజకవర్గానికి మీరు ఏమి అభివృద్ధి చేశారో ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. అలాగే ఈయన చెప్తా ఉన్నారు, విరూపాక్షి గారు చెప్తా